ప్రొఫెసర్ పల్లవి కాబ్డే. చాలా సమయం అయిపోయింది, దాదాపు 8 అవుతుంది ఇప్పుడు. అదే ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోంచి జాయిన్ అయినటువంటి వాళ్ళకు బహుశా తెల్లవారుతుంటుంది. అదేవిధంగా అమెరికా లాంటి దేశాల్లో కూడా అదే పరిస్థితి, వాళ్ళు పనులకు పోయేటువంటి టైం. అయినప్పటికీ కూడా ఈ హాల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ, అదేవిధంగా ఆన్లైన్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నేను గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి రత్నాలు లాంటి మా విద్యార్థులకి నేను ఇక్కడికి వచ్చినందుకు, సమయం తీసుకొని కొన్ని మంచి మాటలు చెప్పినందుకు, అదేవిధంగా మీ జీవితానికి సంబంధించినటువంటి మీ ప్రయాణాన్ని, మీ ప్రయాణంలో మా పాత్రని కూడా ఇక్కడ పంచుకున్నందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నిజానికి ఒక రకంగా మీది నాది ఒకే కథ. నేను ఇవాళ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పటికీ కూడా బహుశా ఇప్పుడు మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంకం నా జీవితంలో కూడా ఉంది. నేను ఇవన్నీ దాటి వచ్చి ఆ ప్రయాణం అంతా నాకు తెలుసు కాబట్టి, మా యూనివర్సిటీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా నేను ఢిల్లీలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కి ఒక ప్రాజెక్ట్ పెట్టాను. అసలు ఈ యూనివర్సిటీ 25 సంవత్సరాల్లో ఏం సాధించింది, ఏం చేయగలిగింది, ఎవరైనా దీనివల్ల, ఎందుకంటే అప్పటికి 20 సంవత్సరాలు 15 సంవత్సరాల పాటు ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా అసలు ఈ యూనివర్సిటీ పనికి వస్తుందా, ఈ డిగ్రీ చెల్లుబాటు అవుతుందా. నేను ఈ యూనివర్సిటీలో మొదట ఒక 35 సంవత్సరాల కింద మా వేణు చేసినటువంటి ఉద్యోగం చేసేవాడిని. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా ఉండేవాడిని. అప్పుడు ఇంటర్నెట్ లేదు, మొబైల్ ఫోన్లు లేవు, వాట్సాప్లు లేవు. ఆ టైంలో రోజుకు ఒక 100 ఉత్తరాలు వచ్చేవి, పోస్ట్ కార్డులు వచ్చేవి. అప్పుడు మాకు విశ్వేశ్వరరెడ్డి గారు పిఆర్ఓ ఉండేవారు. అసిస్టెంట్ పిఆర్ఓగా నా ఉద్యోగం ఏంటంటే వాటికి రిప్లైలు రాయడం. దాంట్లో దాదాపు ఒక 70-80% అనుమానాలు ఏమిటంటే, అసలు మీ యూనివర్సిటీ చెల్లుతుందా, మీ డిగ్రీ చెల్లుతుందా, మీకు గుర్తింపు ఉందా. ఇందాక ఒక మా విద్యార్థిని ఆ కాలంలో అమెరికన్ ఎంబసీకో మరి ఎక్కడ ఎంబసీకి పోయినప్పుడు కూడా ఆ ఎంబసీ వాళ్ళకు అసలు ఇది యూనివర్సిటీ అయినా, ఓపెన్ యూనివర్సిటీలో ఏం చదువుకుంటారు, ఇటువంటి ప్రశ్నలు ఒక 20-25 సంవత్సరాలు మేము విన్న తర్వాత నేను అనుకున్నది ఏమిటంటే, అసలు మా విద్యార్థులు ఎక్కడున్నారు. మేము ఒక 600 మంది విద్యార్థులతో ప్రయాణం మొదలుపెట్టి, నేను ఇవాళ సగర్వంగా చెప్తున్నాను, 6.5 లక్షల మందికి మేము డిగ్రీలు అవార్డు చేసాం. ఒక దశలో 1 బిలియన్ విద్యార్థులను చేర్చుకొని ప్రపంచంలో ఉన్నటువంటి మెగా యూనివర్సిటీస్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒకటిగా నిలబడింది. ఈవెన్ ఇప్పటికీ కూడా నేను మొన్న వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు అన్ని విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ప్రగతిని, ప్రస్థానాన్ని స్లైడ్స్ వేయమని చెప్పారు. ఆ స్లైడ్స్ అన్నీ మా గ్రూప్లో షేర్ చేశారు. అన్ని స్లైడ్స్ చూసుకుంటూ పోయాను, వాళ్ళ ఎన్రోల్మెంట్స్ ఎంత ఉన్నాయి. పెద్ద పెద్ద యూనివర్సిటీలు 1, 1, 2, 2, 3, 3 అని చెప్పేటువంటి అన్ని యూనివర్సిటీల ఎన్రోల్మెంట్స్ మాకంటే తక్కువగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అత్యధిక మందికి విద్యను అందిస్తున్నటువంటి విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ కాగలిగినందుకు నాకు చాలా గర్వంగా అనిపించింది. నిన్న రాత్రి మేము ఒక కవి సమ్మేళనం, సాహిత్య సమ్మేళనం పెట్టినాం ఇక్కడ. అంబేద్కర్, మేము మొన్ననే పోయిన 3 నెలల క్రితం ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక అద్భుతమైన ప్రొఫెసర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించాం. అక్కడ నా పక్కన ఒక సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కూర్చున్నాడు.
అప్పుడే మా వేణు ఇన్విటేషన్ పంపించినాడు. ఆయనకు చూసి ఇంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారా అన్నాడు. నేను అడిగాను, ఆయన నువ్వు సెంట్రల్ యూనివర్సిటీ కదా, మీ దగ్గర నుంచి ఎంతమంది ఐఏఎస్లు వచ్చినారో నాకు ఒకసారి లెక్క చెప్పమని అడిగి. మీ దగ్గర మిగతా వాళ్ళు ఉండొచ్చు, అమెరికా వెళ్తున్న వాళ్ళు ఉండొచ్చు, లండన్ వెళ్తున్న వాళ్ళు ఉండొచ్చు. అఫ్కోర్స్ ఇవాళ అమెరికా, లండన్, జర్మనీ, ఫ్రాన్స్, దుబాయ్, రియాద్, కెనడా, ఆస్ట్రేలియా, ఏ ఖండం లేదో చెప్పండి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏ ఖండంలో లేదో చెప్పండి. ఇందాక మా జవాన్, మా మిత్రుడు చెప్పారు, సియాచిన్లో -40, -30, -60 degrees మంచులో కూరుకుపోయి మా పుస్తకాలు చదువుకుంటున్నటువంటి జవాన్లు మాకున్నారు. ఎవరికైనా ఏ యూనివర్సిటీకైనా ఈ దేశం నలుమూలల ఒకవైపు కంటికి రెప్ప వాల్చకుండా కాపలా కాల్చుకుంటూ రేపటి భవిష్యత్తు కోసం, వాళ్ళ కలలను నెరవేర్చుకోవడం కోసం చదువుకుంటున్నటువంటి వారే చెప్పారు, 3,000 మంది 4,000 మంది విద్యార్థులను ఈ యూనివర్సిటీ తయారు చేసిందని మేము సగర్వంగా. అంటే ఇవాళ ఈ దేశాన్ని రక్షించే వాళ్ళు మా విద్యార్థులని చెప్పుకునే భాగ్యం ఎవరికి ఉంటుంది? ఒక్క మాకు తప్ప. అటువంటి అవకాశం మాకు యూనివర్సిటీ వల్ల వాళ్ళకి అటువంటి అవకాశం వచ్చింది. రెండవది అంటే కేవలము ఇటువంటి వాళ్ళు కాదు. నేను వారు లాస్ట్ మంత్ నన్ను అభినందించడానికి వాళ్ళ కమాండెంట్ అంతా వచ్చారు. వచ్చినప్పుడు చెప్పాను, ఈ దేశంలో అగ్నివీర్ అనే ఒక పథకం ఉంది. వారు ఇందాక అక్కడ ఉన్న వాళ్ళలో అగ్నివీర్స్ ఉన్నారు, మన వెనుక ఉన్న జవాన్లలో అగ్నివీర్లు కూడా ఉన్నారు. నేను వారికి ఒకటి చెప్పాను, అగ్నివీర్ అనే పథకం 5 సంవత్సరాల పాటు ఇంటర్మీడియట్ అవగానే పిల్లల్ని తీసుకెళ్ళి రక్షణకు సంబంధించినటువంటి బాధ్యతలు అప్పచెప్పి ట్రైన్ చేసి తర్వాత వాళ్ళని రిలీవ్ చేస్తారు. దీని మీద చాలా చర్చ జరుగుతుంది దేశంలో. వారు ఇందాక ఒకటి చెప్పారు, అంటే ఒక కలలు కనేటువంటి వయసులో, భవిష్యత్తు గురించి మ్యాప్ చేసుకునేటువంటి వయసులో ఈ దేశపు మ్యాప్ చెదిరిపోకుండా ఉండడానికి వాళ్ళ బాల్యాన్ని తాకట్టు పెడుతున్నారు, యవ్వనాన్ని తాకట్టు పెడుతున్నారు. వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చే వరకు వాళ్ళు మిగతా సమాజంతో పోటీ పడని స్థితిలో ఉన్నారనే విమర్శ వస్తున్న నేపథ్యంలో నేను వారికి ఒక ప్రతిపాదన చేశాను. మీరు ప్రతి సంవత్సరం తీసుకునే 6,000 మంది అగ్నివీర్స్ని మాకు అప్పచెప్పండి. 5 సంవత్సరాలలో వాళ్ళందరినీ పట్టభద్రులను చేసి ఈ ప్రపంచంలోకి పంపిస్తామని చెప్పాను. అది ఇంకా చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళు కూడా రక్షణ శాఖ నుంచి మిగతా చోటు నుంచి పర్మిషన్లు తీసుకోవాలి. మేము కూడా ఈ యూనివర్సిటీని, ఇందాక వారు చెప్పారు, ఇవాళ కాశ్మీర్లో మా స్టూడెంట్ రక్షణలో ఉన్నాడు, ఇవాళ సియాచిన్లో ఉన్నాడు, బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్నాడు, అదేవిధంగా మిగతా చోట్ల. నేనేమంటున్నానంటే ఈ అన్ని చోట్లకి మాకున్నటువంటి టెక్నాలజీ ద్వారా ఇవాళ మేము ఒక డిజిటల్ యూనివర్సిటీగా మారబోతున్నటువంటి తరుణంలో ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా సరే మేము మీ దగ్గరికి వచ్చి పాఠాలు చెప్తాం, మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని విద్యావంతులను చేస్తాం, మీకు భవిష్యత్తులో అవకాశాలని కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం. మా ప్రయత్నం విజయవంతమైంది కాబట్టే ఇంతమంది ఇక్కడ ఉన్నారు. ఒక హైమావతి లాంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. అట్లా ఒక 5 మంది ఐఏఎస్ ఆఫీసర్లు నాకు పరిచయం ఉన్నటువంటి రంగంలో ఉన్నారు. పోయిన నెలలో నేను మా సూర్య వాళ్ళ యూనివర్సిటీకి వెళ్ళాను, చాకలైలమ్మ మహిళా యూనివర్సిటీకి. సీఎం ప్రోగ్రాం ఉందంటే నేను ఎక్కడో ఉంటే పిలిపించారు, నేను వెళ్ళాను. నేను ఆమె రూమ్లో కూర్చున్నాను. అక్కడికి సివి ఆనంద్ గారు హైదరాబాద్ సిటీ కమిషనర్ వచ్చారు. ఆయన నాకు జూనియర్ యూనివర్సిటీలో. వారు మాట్లాడుతున్నటువంటి టైంలో ఒక ఆయన వచ్చి నాకు నమస్కారం చేశారు. నేను మామూలుగా విష్ చేసినాడు కదా అని నేను కూడా విష్ చేశాను. ఆనంద్ గారు చెప్పారు, పక్కన వారు ఎవరో చెప్పారు, ఆయన మీ స్టూడెంట్ అండి అని చెప్పారు. ఆయన ఎవరు అని అంటే ఇక్కడ ఇందాక మనం అనుకున్న ఈస్ట్ జోన్ కమిషనర్ బాలస్వామి గారు. ఈస్ట్ జోన్ ఐపీఎస్ చదువుకొని ఇందాక మా సోదరుడు బలరాం ఎటువంటి కష్టాలు అయితే పడినాడో దాదాపుగా అటువంటి, అంటే ఇక్కడ ఉన్న వరుసలో ఉన్న ప్రతి ఒక్కరు కష్టాలు పడ్డవాళ్ళు. ఎందుకంటే సుఖంగా చదువుకునే వాళ్ళకు ఐఐటీలు ఉన్నాయి ఈ దేశంలో,
సుఖంగా చదివి పెంచినటువంటి పిల్లలకి సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి, మిగతా యూనివర్సిటీలు ఉన్నాయి. మా మధు చెప్పాడు ఇందాక, ఈ యూనివర్సిటీ పునాదే కష్టాల మీద వచ్చినటువంటి. ఈ యూనివర్సిటీ పేరుకు హైమవతి గారు అంటున్నారు, ఆ పేరుకు ఒక వైబ్రేషన్ ఉంది, ఆ పేరుకు ఒక సార్థకత ఉంది. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్ని కష్టాలు అయితే పడ్డారో మీకు అందరికీ తెలుసు. ప్రపంచంలో మన చరిత్ర మనకు తెలియకపోవచ్చు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర అయితే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అన్ని కష్టాలు పడ్డారు. పీత కష్టాలు పీత అంటారు కదా, అట్లా ఇన్ని కష్టాలు పడ్డటువంటి వాళ్ళు ఇంత కత్తుల్లాంటి మెరుపుతోటి ఇవాళ సమాజాన్ని వెలిగిస్తున్నారంటే నాకు బలరాం చూసినప్పుడు అలా అనిపిస్తుంటుంది. నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నప్పుడు బలరాం గారు ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చారు. వచ్చి చాలాసేపు మాట్లాడారు. తర్వాత ఎప్పుడు రెగ్యులర్గా నేను అంటే ఒక యూనివర్సిటీలో చదవాలనే కళ నెరవేరాలనుకొని ప్రయాణం చేసిన ఒక మామూలు యువకుడు ఇవాళ 3-4 యూనివర్సిటీలకు, ఇందాక వారు చెప్తున్నారు 70,000 మంది కార్మికులకు ఒక దీపంలాగా మారిపోయినాడు ఆయన. అదే కాదు, ఆయన ఏ యూనివర్సిటీలో అయితే వెళ్ళాలనుకున్నాడో సరే, ఆ యూనివర్సిటీకి ఆయన సంస్థ నుంచి 3 కోట్లు 4 కోట్ల రూపాయలు సహాయం చేసినాడు. అంటే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకి ఇవాళ సింగరేణి అనేది వారే చెప్పారు కొన్ని వేల కోట్ల టర్నోవర్ అని. అంత గొప్ప సంస్థను నిర్వహించే అధిపతి స్థానంలో మా విద్యార్థి ఉన్నాడంటే మాకు ఇంకా అంతకంటే పెద్ద ప్రైజు, అంతకంటే పెద్ద అవార్డు ఇంకా ఏది అవసరం లేదు. ఇట్లా మాకు ఇప్పుడు 6.5 లక్షల మంది విద్యార్థులు మమ్మల్ని రోజు, ఇందాక మేడం వారు ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఈ రాష్ట్రంలో 3 శాఖలను ఆయన నిర్వహిస్తున్నారు. ఆ ప్లాస్టిక్ కవర్ వెనుక ఉన్నటువంటి ఈ లోగోను చూసి ఇట్లా తడిమి చూసుకొని నా సర్టిఫికెట్ వెనుక ఇది ఉంటుంది అని చెప్పారు. ఎంత గర్వంగా ఉంటుంది అది. అంటే నా సర్టిఫికెట్ వెనుక ఇగో ఈ లోగో ఉంటుంది. అటువంటి భరోసా ఇస్తున్నటువంటి యూనివర్సిటీ. మేము ఎప్పుడైతే 15-20 సంవత్సరాల కింద, మేము 25 సంవత్సరంలో, ఇప్పుడు మేము 45 సంవత్సరంలోకి వస్తున్నాం. మేము ఈ ప్రయత్నం చేసినప్పుడు అసలు దొరుకుతారా అనుకున్నాం. అప్పటికి ఇంత టెక్నాలజీ ఇది కూడా లేదు. ఒక 100 మంది దొరికినారు. 100 మంది అద్భుతమైనటువంటి ఇది చేసినటువంటి వాళ్ళు దొరికినారు. దానిలోంచి ఒక 25 మందిని మా యూనివర్సిటీలో కూడా, మా ప్రొఫెసర్లలో కూడా మా విద్యార్థులు ఉన్నారు. రాణి రజిత మాధురి గారు మా విద్యార్థి, అట్లాగే కిషోర్ కుమార్ మా విద్యార్థి, అంటే ఇక్కడ చదువుకొని ఇక్కడే ప్రొఫెసర్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. చంద్రకళ గారు మా విద్యార్థిని, చాలా కష్టపడి చదువుకున్నారు ఆమె తాండాలోంచి వచ్చి. అంటే ఈ భారతదేశంలో ఒక 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు కొందరికే పరిమితమైనటువంటి విద్యని, ఒక 50 సంవత్సరాలు ఒక వర్గానికే పరిమితమైనటువంటి విద్యని మేము భూమార్గం పట్టించామని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు, చాలా గర్వం కూడా దానికి. ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయినందుకు నేను గర్వపడుతున్నాను. 20 సంవత్సరాల కింద నేను ఏదైతే ప్రాజెక్ట్ ఒక డ్రీమ్ అనుకున్నానో, ఆ డ్రీమ్ ఇవాళ ఒక మెట్టు నెరవేరిందని నేను అనుకుంటున్నాను. నేను రెండవ మెట్టు కూడా నేను ఇందాక ఈ సమావేశం చూసిన తర్వాత, మేము 3 రోజుల ప్రయత్నంలోనే, మా బలరాం ఫుల్ బిజీగా ఉంటుంటాడు, చాలామంది చాలా బిజీగా ఉంటాడు, మంత్రుల కంటే ఐఏఎస్ల కంటే కూడా వాళ్ళకి తెలుసు. అఫ్కోర్స్ ఐఏఎస్లు కూడా బిజీ ఉన్నప్పటికీ వారు చెప్పిన ఒక 13 జిల్లాలు, బహుశా కొత్త జిల్లాలు అయితే 10-12 జిల్లాలకు ఆయన పరిధి ఉంటుంది. 40,000 కుటుంబాలు, 70,000 కుటుంబాలు ఉంటాయి. ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్, చాలా పెద్ద సంస్థకు అధిపతి. బట్ మేము పిలవగానే ఈ యూనివర్సిటీ మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన ఇక్కడికి వచ్చారు. ఈవెన్ మన ఆర్మీ నుంచి వచ్చినటువంటి మిత్రుడు మాట్లాడినటువంటి మాటలు నిజంగా కూడా చాలా ఉత్తేజాన్ని కలిగించినాయి. నేను ఇందాక మా టీం మెంబర్స్కి చెప్పాను, ఒక 2 ఏళ్ల తర్వాత 10,000 మంది మా విద్యార్థులతో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి 10,000 మంది విద్యార్థులతోటి హైదరాబాద్ నడిబొడ్డున మేము ఒక
అలుమ్ని మీట్ని నాకు ఇప్పుడు నమ్మకం వచ్చింది. ఎందుకంటే దీంట్లో ఒక 100 మంది, నేను నిన్న మాట్లాడుతుంటే నరసింహారెడ్డి గారు అనుకుంటా మరో మాట అన్నారు, మీరు మీ దగ్గర నుంచి వచ్చిన సివిల్ సర్వెంట్స్ తోటే ఒక పుస్తకం వేయొచ్చు అన్నారు. సివిల్ సర్వెంట్స్ ఎంతమంది ఉన్నారనేది మనం చూసుకుంటే హైదరాబాద్ సిటీలో 3 ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, కాకినాడలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు. మేము ఇంకా పిహెచ్డీలను కూడా క్లెయిమ్ చేసుకుంటే ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు కూడా మా దగ్గర పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏకే గోయల్ గారు మా స్టూడెంటు, శ్రీనివాసులు గారు, డాక్టర్ డి శ్రీనివాసులు గారు డాక్టర్ శ్రీనివాసులు అయింది మా విద్యార్థిగా. ఇట్లా చూసుకుంటే అనేక మంది రీసెర్చ్ స్కాలర్స్గా కూడా మా దగ్గర తర్ఫీదు పొంది పరిశోధనలు చేసి, ఇది మాకు చాలా గర్వాన్ని కలిగించేటువంటి విజయంగా నేను భావిస్తాను. ఇవాళ మేము ఇట్లా అనగానే నేను ఇందాక చెప్పాను కదా, ఒక 5 ఖండాల నుంచి ఒక 16-17 మంది, ఒక 10 దేశాల నుంచి 3 రోజుల్లో మేము జస్ట్ ఒక గూగుల్ ఫామ్ సర్క్యులేట్ చేస్తే వీళ్ళందరూ జాయిన్ అయినారు ఇవాళ. సో నాకు ఆ నమ్మకం ఇవన్నీ చూసిన తర్వాత అనుకున్నాను, డెఫినెట్గా మనం వీ షుడ్ సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ అవర్ అలుమ్ని. సో ఈ సక్సెస్ ఆఫ్ అలుమ్ని అనేది కేవలం వాళ్ళని సన్మానించుకోవడమే కాదు, ఇవాళ మనకు కూడా ఈ విశ్వవిద్యాలయానికి కూడా ఒక గౌరవంగా నేను భావిస్తూ ఎక్కువ సమయం తీసుకోకుండా మిత్రులందరికీ కూడా వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో మేము దీన్ని ఒక ప్రాజెక్టుగానే తీసుకొని మా విద్యార్థుల విజయగాథల్ని నిరంతరం ప్రచురిస్తూనే ఉంటాం. ఈ మునుపట్లాగా పత్రికలు ఇవి కూడా అక్కర్లేదు. మేము మా తమ్ముడు కార్తీక్ యువకుడు ఉన్నాడు, అటువంటి వాళ్ళ మా పిల్లల సహాయమే తీసుకొని వాళ్ళ కథలన్నీ మేము భద్రపరిచేటువంటి ప్రయత్నం చేస్తాం. అది మమ్మల్ని మరికొంత ముందుకు నడపడానికి దోహదం పడుతుందని నేను భావిస్తూ టైం తీసుకొని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అఫ్కోర్స్ మేము ఈ జర్నీ మొత్తాన్ని నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక 3 రోజుల పాటు ఏదో మహనీయుల ఉత్సవాలని అందరూ చేస్తున్నారు కదా, అటువంటి రాత్రిలో 3 ఫోటోలు వేసి 3 రోజులు ఏదో చేయండి అని చెప్పారు. చేయండి అని అనుకుంటారు సాధారణంగా. మేము అనుకున్నాం అట్లాంటి ఉత్సవ విగ్రహాల్లాగా మేము విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న వాళ్ళను, పాఠాలు చెప్తున్న వాళ్ళను ఉంచకుండా ఒక సజీవమైనటువంటి కథనాలనే చేయాలని గత వారం రోజులుగా 10 రోజుల ప్రోగ్రాంని మేము 5వ తారీఖు నుంచి దీన్ని మొదలుపెట్టినాం. బాబు జగజీవన్ రామ్తో మొదలై నిన్న పూలే గారి జయంతితోటి, అంబేద్కర్ జయంతితో వీటిని ముగించుతూ దీనికి సాధికార ఉత్సవాలు, ఎందుకంటే ఎంపవర్మెంట్ అనేటువంటిది చదువు ద్వారానే సాధ్యమవుతుందని చెప్పినటువంటి, ఊహించినటువంటి లేదా నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మా విద్యార్థులు కూడా మీ అందరి కథనాలు, మీ అందరి ప్రసంగాలు వింటే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అందరూ టైం తీసుకొని వచ్చినందుకు కృతజ్ఞతలు. రేపు ఎల్లుండి కూడా కార్యక్రమాలు ఉంటాయి. ఎల్లుండి మీ అందరికీ కూడా గోరటి వెంకన్నకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి కన్సర్ట్ ఈ యూనివర్సిటీలో ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా రేపు మార్నింగ్ భారత రాజ్యాంగ పీఠిక పఠనం మాకు ఒకటేమంటే, ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం కానీ మాకు ఒక 100 సెంటర్లలో మా వైబ్రేషన్స్ ఉంటాయి. మాకు 110 స్టడీ సెంటర్స్ ఉన్నాయి. 10 జిల్లాలలో మాకు రీజనల్ సెంటర్స్ ఉంటాయి. అంటే మేము ఇక్కడి నుంచి ఒక బటన్ నొక్కితే మొత్తం రాష్ట్రం అంతటా మా ప్రజెన్స్ అనేది ఉంటుంది. ఈ 3 రోజులు ఆ కార్యక్రమాలను కూడా ముగించుకుంటాం. మీ అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం. సాయంకాలం ప్రతిరోజు మేము ఇక్కడ సంగీత సాహిత్య కార్యక్రమాలు పెడుతున్నాం. సో వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసి, వివిధ దేశాల నుంచి జాయిన్ అయినటువంటి వాళ్ళకు కూడా జ్యోతిరెడ్డి అని మాకు నిజానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాంటి కథ, మీ అందరి లాంటి కథనే ఆమెది కూడా. ఒక మామూలు చిన్న కూలీ పని నుంచి ఇవాళ అమెరికాలో కొన్ని వేల మందికి ఒక మార్గనిర్దేశం చేసేటువంటి ఎంటర్ప్రెనర్గా ఎదిగినటువంటి
వ్యక్తి. ఆమె కూడా ఆన్లైన్లో ఇందాకే నేను ఫ్లైట్లో ట్రావెల్లో ఉన్నాను, ఇప్పుడే చూస్తున్నాను, చాలా అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారని వారు కూడా ఇట్లా చాలామంది ఇవాళ సంతోషపడుతున్నారు. అది మాకు చాలా గర్వకారణమని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ ఇంత సమయం ఇక్కడ ఉన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.